అయితే ఇక్కడ మన స్థితిని తేటగా పరిశుద్ధ గ్రంథం చూపిస్తుంది. ఏ స్థితిలో ప్రభు దగ్గర రాకపోరో మనం ఉన్నాము, ఇప్పుడు ఎలాగ ఉన్నాము అనేది. ఇక్కడ 8వ వచనంలో చదువు. ఈ అనుభవం ఎలా కలిగింది? ఎమ్మెల్యే అవ్వాలనుకోండి, ఎంపీ అవ్వాలనుకోండి, మనకు తెలుసు, మీకు బాగా తెలుసు ఏ కార్డు వాడతారో. కులము కార్డు వాడతారు, ధనము కార్డు వాడతారు, మతము కార్డు వాడతారు. ఇంకొక 4వది చెప్పుకోవాలంటే డబ్బు, పార్టీకి కోట్లు ఇస్తేనే ఆ యొక్క సీటు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ అది అక్కర్లేదు మనకి. ఇవేవి మన దేవునికి అక్కర్లేదు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. ఎలాగురా మనం రక్షింపబడ్డామంటే, ఎలాగ నా చావు నుంచి వెలుపలికి రాగలిగామంటే, మనము విశ్వసించాము, ఆయన గురించి విన్నాం, ఆయన మనతో మాట్లాడాడు, లేఖనము మాట్లాడుతుంది మనతో, ఆయన మనతో మాట్లాడతారు. మనం నశించుట ఆయనకి ఇష్టం లేదు. మనం చూసి ఆ స్థితిలో నుంచి మనం లేవనెత్తినాడు. చచ్చిన మనలను లేవనెత్తిన స్థితిని చూస్తున్నాం. మొదటిది మనల్ని బ్రతికించాడని చూస్తున్నాం, అవునా? 2వ అధ్యాయం 1వ వచనం, ఆయన మనల్ని బ్రతికించాడు, మానవులో నుండి జీవంలోనికి దాటించాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. అటుపైన ఆయన కృపచేత మనలను రక్షణ భాగ్యం అనుగ్రహించాడు. 8వ వచనం. 7వ వచనంలో బ్రతికించిన దేవుడు, లేవనెత్తిన దేవుడు పరలోకమందు ఆయనతో కూడా. ఇక్కడ ఒక సీట్లో కూర్చోవాలంటే, ఒక స్థలానికి వెళ్ళాలంటే మనం చెప్పాము ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఇవి కావాలి. మనకి ఏం అక్కర్లేదు. కమ్యూనిటీలో కూడా బయట నువ్వు 2 అక్షరాలు 3 అక్షరాలు అంటూ ఉంటారు. అంటే ఇది చెప్పుకోవటానికి, తెలియటానికి దౌర్భాగ్యం. అది ప్రపంచంలో ఉన్న దౌర్భాగ్యం. అది మనకు అక్కర్లేదు. అది ఆ దౌర్భాగ్య స్థితి నుంచి వెలుపలికి వచ్చాం. అయితే ఇక్కడ 3వదిగా బ్రతికించిన దేవుడు, లేవనెత్తిన దేవుడు, రక్షణ భాగ్యం ఉచితంగా అనుగ్రహించిన దేవుడు, పరలోకంలో ఆయన, పరలోకం ఆయనది, పరలోకం ఆయనది. మనకు కూడా పరలోకం. కొద్ది రోజులు మాత్రం భూమి మీద ఉంటాం. అమ్మా నాన్నలు ధనవంతులు, ఘనులు, గొప్పవాళ్ళు, వాళ్ళు చనిపోయినా కానీ మనిషికి వచ్చి, డెడ్ బాడీకి వచ్చి కొన్ని కోట్లు ఇస్తున్నారు. ఇప్పుడు విమాన ప్రయాణంలో చనిపోతే, విశాఖపట్నంలో కూడా ఆ గ్యాస్ కంపెనీలో చనిపోయినప్పుడు మన ముఖ్యమంత్రి గతంలో ఉన్న ఆయన కోట్లాది రూపాయలు ఇచ్చాడు. మనిషి కోట్లు, 2 కోట్లు ఇచ్చారు చచ్చిపోయిన వాళ్ళకి. అక్కడైతే మనం చూసాను, నేను విన్నాను, విమానంలో చచ్చిపోయిన వాళ్ళు 2 తల్లిదండ్రులు ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఉన్నతులు వాళ్ళు, పిల్లలు 3 ఉన్నారు. మనిషికి వచ్చి ఒక ఆయన, మరి ఏ రాజకీయ నాయకుడు కాదండి, రాజకీయ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చెప్పలేదు ఈ మాటలు. ఒక ఆయన, నేను ₹1,00,00,000 ఇస్తాను బాడీకి. ఎవరు తింటారండి? అమ్మ లేదు, నాన్న లేదు, పిల్లలు లేరు, 5 లేరు. ఈ లోక సంపద నిరుపయోగం అయిపోద్ది అనమాట అండి మనకు. అయితే ఇక్కడ ఈ కొద్ది కాలం ఉండే రాజ్యం కాదు, భూమి కాదు, బ్రతుకు కాదు, యుగగాలు ఉండే మరొక రాజ్యం ఉంది. సూన్ ఆఫ్టర్ వీ లీవ్ దిస్ ప్లేస్, బ్లడీ ప్లేస్, వరస్ట్ ప్లేస్, అసహ్యమైనది. ఇది అతిశయించడానికి మనకి ఏమీ లేదు. మనల్ని చూసి కానీ, మనకున్నవి చూసి కానీ అతిశయించడానికి ఏమీ లేవు, ఏదీ లేదు. ఆయన తప్ప, ఆ ప్రభు తప్ప. ఆయన ఉంటే రియల్గా నిజముగా ఆ యొక్క గ్రహింపులోకి వస్తే ఎంత ఆనందం. ఏది కూడా ఆ ఆనందాన్ని మనం కాదనలేదు, అడగించలేదు.
అది తెలియక మనము ఇంకా వెంపర్లాడుతూ ఉంటాం ఇటు అటు. వాళ్ళు కూడా వీళ్ళు కూడా కావాలి, నీకు ఏది కావాల్సి వచ్చినా ఆయన ఇస్తాడు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, ఆ పైన అవన్నీ ఎవ్రీథింగ్ హీ విల్ గివ్. ప్రియుడా, మూడవది పరలోకం ఇస్తారు ఆయన. పరలోకము ఈ రాజ్యంలోకి హక్కుదారులు కావటాకే ఏ నామమున ఆ భాగ్యం దొరకదు. ఈ పరలోకంలో మనం ఆశలు ఆయనతో పాటు ఉండాలి. నేను కూర్చుండే స్థలంలో మీరు కూర్చుండులాగన అని అనుంది. నేను కూర్చుండే స్థలంలో ఎంత ఆధిక్యత అంటది. ఒకడు సింహాసనం మీద కూర్చుంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ తన తాలూకా వాడికి ఇస్తాడు. మరి ఇక్కడ అలా కుదరదు. విశ్వసిస్తే బ్రతికిన వాడు అయితే, సజీవుల లెక్కలో ఉంటే, ఆయన రక్తంతో కడగబడి ఉంటే, మనము ఆయన పిల్లలైతే ఈ భాగ్యం ఇంకేం అక్కర్లే. ఆయన కృప మెండుగా ఉన్నది కాబట్టి పరలోక రాజ్యానికి హక్కుదారులు. ఇదంతటి ఈ కృపకు, ఇట్టి కృపకు మన వారసులు కావటానికి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. 3-4 కలిసి ఉన్నాయి, చదువు. రోమా 8. అంత మనం చూసాం కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ వివరణ. అది అంత తేలికగా రాలేదండి. నీ జేబులో డబ్బులు ఉండాలంటే, నీ బ్యాంక్ అకౌంట్లో లక్షలు కోట్లు ఉండాలంటే, వెలగలిగిన బంగారం నీ ఇంటిలో ఉండాలంటే, నీలో ఉండాలంటే, నీ దగ్గర ఉండాలంటే ఎంత ప్రయాసపడతావో తెలుసా? నువ్వు ఎంత కూడబెడతావో తెలుసా? ఇక్కడ ఈ ధన్యతలోకి, ఈ కృపలను అనుభవించడానికి, లేవనెత్తటానికి ఏ డాక్టర్ కెనాట్. ఏం చేస్తారు తెలుసా? భీమవరంలో ఉన్న డాక్టర్లు ఏ ఊరిలో ఉన్నా కానీ కొన ప్రాణంతో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళామనుకోండి, వెనకాల మంది మార్పాలు ఉంటారు. అతను చూసినా, ఆ వ్యక్తి బలహీనంగా ఉన్న వ్యక్తిని చూసినా, లేకపోతే వెనకాల వ్యక్తులను చూసినా డాక్టర్లకి ఒక అభిప్రాయం వచ్చేస్తుంది. పర్వాలేదురా, మనకు మంచి ఆదాయం దొరుకుతుంది అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే వైద్యం చేస్తారు. 4 రోజులు చూస్తామో చేస్తాము, మేము కొంచెం మా వంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత తగిలిస్తారు. ఏంటది? ఆక్సిజన్. అలా ఎన్ని రోజులైనా చచ్చిపోయిన బాడీకి కూడా ఆక్సిజన్ అలా మూవ్ అవుతూ ఉంటుంది, పైది అలా మూవ్ అవుతూ ఉంటుంది. 1,00,000 కట్టమ్మా, 2 లక్షలు కట్టమ్మా, 5 లక్షలు కట్టమ్మా. తర్వాత 15 లక్షలు వచ్చిన తర్వాత, సారీ అండి, ఇతన్ని చచ్చిపోయాడు, తీసుకెళ్ళిపోండి. ఇది ప్రియులారా లోకంలో చేసేది. కానీ ఆయన ప్రాణం పెట్టాడు. చూసారా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాల్లో ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని, అంటే పాపానికి శిక్ష అనుభవించాలి. పాపమునకు శిక్ష ఉంటుంది. పెనాల్టీ కట్టు, నీ వాహనానికి లైసెన్స్ లేదు, సి బుక్ లేదు, ఇట్లాంటి ఎన్నో కొన్ని కావలసినవి ఉంటాయి. పెనాల్టీ శిక్ష ఉంటుంది. మనకు కూడా శిక్ష ఉంది. పాపం నుంచి జీతం మరణం. ఆ శిక్షా విధి ధర్మశాస్త్రం బట్టి రూలు ప్రకారం నీతి విధి నెరవేర్చబడలేని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారములో పాపమైపోయినాడు. ఆయన పాప పరిహారము నిమిత్తం పాప శరీరాకారములో పంపి ఆయన శరీరమందు పాపనుకు శిక్ష, మనకు బదులుగా. ఈ సత్యం ఎరిగితే ఈ ఉదయకాలమందు ఆరాధన చేయకుండా ఉండలేం. ఈ మాట చెప్పండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, వీలైతే చెప్పిన దాన్ని బట్టి, కాబట్టి ఇక్కడ
దేవుడు చేసిన మేళ్ళు కొన్నే, సమయం అనుకూలించదు కదా అనేకమైన చోటకు ఒకేసారి. అయినా ఎమడదు కదా, బింది నిండిన తర్వాత నీళ్లు పొంగిపోతే బయటకు వచ్చేస్తుంది. లిమిట్గానే ఉండాలి మెసేజ్, క్లుప్తంగానే ఉండాలి మెసేజ్. ఉపయోగపడదు. నువ్వు ఎక్కువ చెప్పు అంటే కానీ ఉపయోగం ఉండదు. వెంటాకే ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కొద్దే ఎంత తింటావు నువ్వు, తినగలనంతే, తర్వాత అజీర్తి. సరే, ఇక్కడికి వద్దాం. ఇది మొదటి సత్యం అండి. ఎవరు మన ప్రభు ఈ కార్యం చేశాడు? మన ప్రభు ఎవరు? ఆయన ఎవరో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. ఆయన ఎవరు? మన ప్రభు ఎవరో తెలుసా? నేను కొంచెం ఇటువంటి ఉటంకించాలంటే, చెప్పాలంటే మెసేజ్ బదులు ఇవి గుర్తుంటాయి మీకు. ఏ జ్ఞాపం చేస్తామో గుర్తుగా చెప్తామో అవి విని అవి గుర్తుంటాయి. మెసేజ్ పక్కన పెట్టేస్తారు. ఆరాధన టైంలో ఒక్క మాట రాదు ఈ మాటలు. చెప్పటానికి అది చెప్పలేను, ఇక్కడ డయాస్ మీద చెప్పలేను. పాటలు ఒక అతను అడిగాను, నా ప్రక్కన వాకింగ్ బీవీరాజ్ పార్క్ అని ఒక పార్క్ పేరు. కొన్ని కోట్ల రూపాయలు ఆయన హెచ్చించాడు. ఉన్న డబ్బుని ప్రజల కొరకు కూడా వినియోగిస్తారు కొంతమంది. ప్రజల పేరు మీద కొన్ని కోట్లు సంపాదించుకునే వాళ్ళు మరికొందరు ఉంటారు. దేవుడు పేరు మీద పాట ఉంది. వాళ్ళ పేర్లు ఉచ్చరించకూడదు ఇక్కడ. నేను ఆ పేర్లు గుర్తున్నాయి నాకు. ఎవరు? ఆయన. కాబట్టి ఇట్లాగా ఒకటి కాదు అట్లాంటి అని మన గుణగణాలు అవి మిగిలిన వాళ్ళు అడగండి తర్వాత. అంతే గట్టిగా వినపడదు మొదటి లైన్ వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి. ఆయన ఎవరో మీరు చెప్పగలరు. ఆయన పేరు చెప్పను. శ్రీనివాస్. కాబట్టి ఈయన ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం వరకు ఆయన ఎవరు? పవిత్రుడును, నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే ఏ ఒక్క మాట, ఒక్క దేవుడి గురించి కూడా మనం వినలేము. లేదు, స్వచ్ఛత ఉండదు, సత్యము లేదు. స్వచ్ఛత అంటే పవిత్రుడని ఉందా? అది ఉండదు. ఆ ఒక్కొక్క మన బ్రతుకు ధన్యం అయిపోద్ది. 7వ అధ్యాయం 26వ వచనం కంఠస్థం చేసుకుని ఆ మాట చెబుతుంటే కొంతమంది చెప్తారు, ప్రార్థనలో వాడతారు. ఆయన ఎవరు? ఇట్టి ప్రభు రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో ఆయన శిక్షకు ఎంత అద్భుతమైన మాటలండి అవి. పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో నింపి, పాప శరీరం అయిపోయినాడు, పరిశుద్ధుడు. చూసాం కదా 7:26 వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన ఇలాగ అయిపోయినాడు. ప్రియుడా, ఇట్టి కార్యం చేసిన దేవుణ్ణి మనం ఇట్టిగా ఎంతగా తాను తగ్గించుకున్న ప్రభువుని ఆరాధించాలి కదా. ఎలాగా, ఏ గ్రహింపుతో ఆరాధించాలి? మరొక మాట చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయం. ఏ గ్రహింపు ఉండాలి మనకి ఆరాధించే వాళ్ళకి? 8వ అధ్యాయము 23వ వచనం. ఇది మన ప్రభు అయ్యా. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం. యెహోవా నా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందేను క్రిందన్న భూమి అందేను నీ వంటి దేవుడు ఒకడును లేడు.
పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరం చూపుచూ ఉండువాడువైన ఉన్నావు. కనికరం చూపించేవాడు. అందుకే పాట పైన ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా లేదు పాప విమోచన లేదు చాలు. కాబట్టి పాప విమోచన కలిగి ఆ దేవుడు గుణలక్షణాలు ఇక్కడ ఉన్నాయి. రాజుల గ్రంథము 8:23 చూస్తాము. హెబ్రీ పత్రిక 7:26 వచనంలో చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో గుణలక్షణాలు చూస్తాం. మనం ఆయా రీతులుగా ఆయన ఏం చేశారనేది చూస్తాం, ఆయన కార్యాలు చూస్తాం మనం. కనుక వీటిని ఆధారం చేసుకొని మనం ఆరాధించాలి. ఇవి మనసులో పెట్టుకుని. ఇది మొదటి మాట. రెండవ మాట కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా 8వ అధ్యాయం. పద్నాలుగు నుండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారత్వం ఇచ్చాడు మనకి. కుమారులు అయిపోయినాం. కుమారులు కాకపోతే సింహాసనం ఎవరు కదా. ఈ లోకంలో మనుషులు కూడా అంతే కదా. అయితే అది శరీరాన్ని బట్టి చేస్తారు. అది శరీరాన్ని బట్టి కుమారత్వం సంపాదించుకుంటారు. శరీరాన్ని బట్టి మిగిలిన వాటిని సంపాదించుకుంటారు. అది ఇంకా మిగిలిన వాటి ఆయుధాలు ఉంటాయి, కార్డులు ఉంటాయి. కార్డులు అంటే ఇవే ఇందా చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మన ప్రభు భౌతికమైనది, శరీర సంబంధమైనది దేనిని కూడా ఆధారం చేసుకోకుండా ఆయన ఉచితంగా మనల్ని రక్షించాడు. 8వ వచనంలో ఏముంది? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డాం మనం. ఇది దేవుని యొక్క వరము. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క వరం ఇది. లాజరుకి దొరికింది, ధనవంతుడు కూడా దొరికింది. ధనవంతుడైన యోబుకి దొరికింది ఈ యొక్క గొప్ప ఆధిక్యత. నీకు కూడా ఇస్తాడు. భౌతికమైన విషయాలు ఆయనకేం అక్కర్లేదు, ప్రభు ఇస్తాడు నీకు ఉచితంగా. ఆయన్ని విశ్వసించిన నీవు రక్షింపబడిన మనము ఆయన ఆత్మను పొందిన. 14 దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుదురో. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభునందు విశ్వసిస్తాడో, పాపిననే గ్రహింపు ఒక మనుషులు ఎప్పుడైతే వస్తుందో, దేవా నన్ను క్షమించమని ఎప్పుడైతే అంటాడో, ఆ మాట చెప్పటానికి సహితము ఏం కావాలి? దేవుని ఆత్మ కావాలి. ఆత్మ ఒప్పిస్తుంది. ఆత్మ ఒప్పిస్తుంది. నువ్వు దౌర్భాగ్యుడు అని. ఇప్పుడు మనకు సెన్సస్ పనిచేయాలి. ఇక్కడ మరకలు ఉన్నాయనుకోండి, గ్రహించే శక్తి కావాలి. ఈ గ్రాహ్యం కోల్పోతారు. అల్జీమర్ అంటారు. తను బట్ట ఉందో లేదో తెలీదు. సెన్సస్ పనిచేయవు అతనికి. కట్టుకోక్కర్లేదు, బట్ట కట్టుకోవడం ఇంకా అతను అల్జీమర్. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అల్జీమర్ అంటే అలాంటిది. అక్కడక్కడ మనకు కనిపిస్తారు. ఇప్పుడు నాకు అవి జ్ఞానేంద్రియాలు పనిచేయట్లేదు, మురుకు తెలియట్లేదు. బాహ్యానికి జ్ఞానేంద్రియాలు నీకు మురుకును తీసివేయటానికి సహాయపడతాయి. కానీ అంతరంగ సంబంధమైన జబ్బుని చూడాలంటే ఆత్మ కావాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడు. నువ్వు ఆత్మ ఉందా నీకు? ఆత్మ లేనివాడు దురాత్మ కలిగి ఉంటాడు. ఆ శానాన్ని దెయ్యం పట్టినోళ్ళగా. బైబిల్ ఉండొచ్చు చేతిలోను, బంగారం కూడా ఉండొచ్చు నీ ఒంటి నిండా. అవి గుర్తులు కాదు. దేవుని బిడ్డ అంటే అవి గుర్తులు కాదు.
ఆత్మ ఇక్కడ 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నింపబడతారు. అది కాబట్టి దేవుని ఆత్మ కలిగి దేవుని చేత ఇట్టి వ్యక్తులు దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని కుమారులు అవుతారు. కొన్ని సహవాసాలు ఏం చేస్తారంటే కొన్ని దినాలు కనిపెట్టాలి ఆత్మ కొరకు. ఆత్మ దిగి వస్తుంది, నో, ఆ రూలు తప్పు. సహవాసాలు వేరువేరుగా ఉంటాయి, అందుకే అన్నింటిలో కలవు మనం. ఏదైనా ఒకటే మనకి, తీపికి చేదుకి కారానికి తేడా చెడిపోద్ది, నోరుకి తేడా ఉండదు. అలా ఉంటాయి మనసాక్షులు. కొంతమందికి మనసాక్షులు పనిచేయవు, వాళ్ళకి కాలక్షేపం ఒకటే సరిపోద్ది మనకి. కాబట్టి ఇక్కడ దేవుని ఆత్మచేత నడిపింపబడతాం, దేవుని ఆత్మ కలిగి ఉన్నాము, దేవుని కుమారులుగా మార్చబడ్డాము. ప్రియ సహోదరి, ఆ కుమారత్వం అనేది దేవునికి అత్యంత సమీపంగా తీసుకెళ్తుంది. కనుక మనల్ని కుమారులుగా కుమార్తెలుగా చేసినందుకు దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే ఇక్కడ మనం ఏమైనా ప్రార్థన చేస్తామండి, తండ్రి, అవునా, 15వ వచనంలో ఉందా, ఆ ఆత్మ కలిగిన వారమై, ఏముంది చదువు, నిరీక్షణ ఇందాక మొదలెట్టావు, నువ్వే కంటిన్యూ చేయాలా. కాబట్టి ఆత్మ కలిగిన వారమే మనము. అప్పుడప్పుడు అబ్బా తండ్రి నాయన అంటాం. ఈ భౌతికమైన నాయన అలాగే సహాయం చేయలేడు మనకి, పక్కన ఉన్నా కానీ చేస్తారా, కొంతవరకే ఏదో ఆడొక్క మా అమ్మ నేను ఉన్నారా ఇక్కడ అంటాడు. కానీ నిజమైన ఆయన దగ్గరికి వెళ్తుంది, ఆ పిలుపు అక్కడికి వెళ్తుంది, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అనాథ బిడ్డ, ప్రభువుని నమ్మిన బిడ్డ హాస్పిటల్లో ఉంటే దైవభయం కలిగిన బిడ్డ ఆ రాత్రి కాడ దేవుడు ప్రత్యక్షమై, మిస్టర్ ప్రసాద్, ఐ ఆమ్ హియర్, డోంట్ వర్రీ, నేను నీ దగ్గర ఉన్నానయ్యా, అమ్మా నీ దగ్గర ఉన్నాను నేను, ఏడవకో. మన కన్నీళ్లు సహితము చూడగలిగే దేవుడు ఆయన. ఆ సహాయం ముందు నీ ఇంట్లో వాళ్ళు కావలసిన వాళ్ళు చేసే సహాయము అది లెక్కింప దగ్గరది కాదు, అట్టి గొప్పది. మన వాళ్ళు చేస్తారు కాదను, మన సంఘం వాళ్ళు చేస్తారు, కానీ నిజమైన సహాయం. కాబట్టి అబ్బా తండ్రి అని ఆత్మ కలిగి ఆయన కుమారుగా చేయబడ్డాం. అంతేకాదు ఆ ఆత్మ ద్వారా మొరపెడతాం, ఈ మాటలు వస్తాయి, ఆత్మ లేనివాడు నావాడు కాడని లేఖనంలో ఉంది కదా ప్రియ సహోదరి. అందుకని ఆ 26వ వచనంలో కూడా ఎలా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అక్కడే ఏంటండి ఏం చేస్తున్నాడండి ఆయన, మీలో అంతా ఏమైపోయారు, ఇంట్లో కూడా అంతానా ఉన్నారు. మొదటి సహాయం అది, మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఆత్మే చేస్తుంది, నీ సొంత ఎందుకు అలాగా, ఎందుకు ఎడుతుంది వినేవాళ్ళు, ఎందుకు ఎలా ఎడుతుంది, మామూలుగా ప్రార్థన చేసి కదా, లేదు దుఃఖం బాధ స్వరం మారిపోద్ది ఎక్కడు. అప్పుడు మనకి ఇది దేవుని బిడ్డలకు రెండవ అనుభవం. దేవుల్లో మొదటి అనుభవం విడుదల పొందాం, కృపదారు రక్షింపబడ్డాం, ఇంకా ఆయా విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం, పరలోకంలో కూర్చోబెట్టాం. వి గాట్ ద రైట్, పరలోకానికి వెళ్ళిపోతాం. ఏ క్షణమైంది భూమిని విడిచిపెడతాము, ఏ ఏ ఏ వయసులో విడిచిపెట్టినా కానీ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం మనం. ఈ వీసా పాస్పోర్ట్లు ఉంటాయే, దాన్ని ఎక్స్పైర్ అయిపోతుంది కొన్ని రోజులకి, పనికిరావు అయ్యి నీకు. కానీ ఇది లైఫ్ లాంగ్, ఎవర్ అండ్ ఎవర్. వన్స్ క్రీస్తు రక్తంతో కడగబడితే పరలోక రాజ్యానికి హక్కుదారులు అయిపోతాం మనం. ఎంత ఆధిక్య, ఇంకా అలా ఏమీ వేయం చేయక్కర్లేదు. ఎంత అద్భుతమైందండి ప్రియుడా. కాబట్టి ఆత్మలు అంతేకాదు, 8వ అధ్యాయం 9వ వచనంలో అక్కడే రోమపత్రిక ఏముంది, ఆత్మను బట్టి ఇవన్నీ ఎన్నో ఉంటాయి, చాలా ఉంటాయి. ఇక్కడ మనం దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా, అదే అంటే ఆత్మ చేత శరీరాన్ని చంపి లోబరుచుకుంటాం మనం. అది అంత తేలికైంది కాదు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి
సమయంలో దీన్ని మనం ఎక్సర్సైజ్ చేయవలసిందే. చచ్చేటంతవరకు శరీరంలో ఉన్నప్పుడు వృద్ధాప్యంలో మంచం మీద ఉన్న వ్యక్తి కూడా పచ్చి బూతులు తిట్టడానికి ఆస్కారం ఉందా లేదా? నాకు పట్టించుకోవేంటి నువ్వు నన్ను, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుని బిడ్డైతే దయతో 1కి 100 సార్లు దండం పెట్టి ఇంట్లో వాడికి, అవునా కదా? మనం ఎందుకు చేత అలాగా చేస్తాం? మన నోరు అట్లాంటి ఉచ్చరింపకూడదు. మనం దేవుని బిడ్డలు గనుక ప్రియుడ, ఎలాగనో మనము మన స్వభావము గిచ్చినా నరికినా ఎంతటి బాధలో అయినా లోపల నుండి ఏమొస్తుందండి? ఆ దీనత్వమే, అదే రావాలి. అప్పుడే ఇది ఆత్మ కలిగిన వ్యక్తులుగా మనం ఇట్లాంటివన్నీ ఈ అనుభవాలు. ఇక్కడ కూడా 3-4 తలంపులు చూస్తాం మనం. రెండవ దాంట్లో చివరిగా ఒక మాట చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. మొదటిది ఏంటండి? ఆయన మనల్ని బ్రతికించాడు. దాని కొరకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో పాపం ఎంతగా శిక్ష అనుభవించాడు ఆయన. రెండవది, ఆయన ఆత్మ కలిగి కుమారులు అయిపోయినాం. అవునా? ఆయన కుమారులు అయిపోయినాం, ఆయన సాక్ష్యం కలిగి ఉన్నాం. దేవుని వారసులు అనే మాట ఉందా దాంట్లోనూ? ఇక్కడ 16 చదువు, 17వ వచనం. మనము తాత్కాలిక ఉండే రాజ్యం కాదండోయ్, యుగయుగాలు ఉండే రాజ్యం, శాశ్వత రాజ్యం. ఆ రాజ్యానికి వారసులు మనం. అందుకే ఈ గ్రహింపులోకి వచ్చిన వాళ్ళు మనం ఆరాధించాలి. ఇది రెండవది. మూడవది చివరిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41. కాబట్టి ప్రభు ఈ అనుభవాలు, మొదటి అనుభవం, రెండవ అనుభవం కలిగిన తర్వాత మనం సంఘానికి చేర్చబడతాం. ఈ అనుభవాలు కలిగిన తర్వాత సంఘానికి చేర్చబడ్డాం. సంఘంలో చేర్చబడ్డాం. మనకు చక్కని ఇక్కడ 42వ వచనంలో అపోస్తలుల బోధయు, ఇది సంఘానికి ఉండవలసిన లక్షణాలు 4. అభిషక్తులు, అపోస్తలుల బోధ అంటే అభిషక్తుల యొక్క బోధ, ఆత్మను కలిగి బోధ చేసేవాళ్ళు. నువ్వు నా గురించే బోధ చేసావంటారు కొంతమంది. లేదు, నా గురించే మాట్లాడు, అది ఆత్మ చేసే పని, మనుషుడు మాట్లాడటం కాదు. ఒకవేళ లోపం ఉంటే, సమస్య ఉంటే దిద్దుకోవాలి. డాక్టరు ఆయా పద్ధతులు ఏం చేస్తాడండి? రోగాన్ని కనిపెట్టాడా? ఎంత తీసుకుంటాడు? 50,000, 1,00,000, 2 లక్షలు తీసుకుంటాడు టెస్టులు రాసేసి వ్యాపారం చేస్తారు. అది వద్దులేండి, మనకి ఎందుకు వచ్చింది, మనకు కావాలి కూడా. అది మన నిత్య జీవితంలో అది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రియులారా, దేవుడు అట్లాంటి లేకుండా ఉచితంగా ఆయనది విశ్వసించడం ద్వారా సంఘంలో చేర్చబడ్డాము. అంతేకాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక, వాక్యము అపోస్తలుల బోధ ఏం చేస్తుందంటే, ఎందుకనగా ఆ దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఇటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ఎక్కడ దొరుకుతుందండి ఇట్లాంటిది? ఒక్క మాట కాదు, నెంబర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అక్కడ ఉన్నాయి, గుణగణాలు వాక్యానికి. అపోస్తలుల బోధ అంటే 4 ఉన్నాయి కదా సంఘానికి చేర్చబడ్డాం. సంఘానికి చేర్చబడ్డ తేలిక కష్టమా? చాలా ప్రయాసపడ్డాడు దేవుడు, చాలా. మనం ఆ రుణము తీర్చకట్లు ఉండవలసిందే. అది చూసాం మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక, రోమ పత్రికలో చూసాం ఆ కార్యం అంతా. ఇక్కడ సంఘంలో ఉన్న వ్యక్తులను అనుదినము ఇట్లా దేవుని వాక్యము హెబ్రీ 4:12 ప్రకారం మనం శుద్ధీకరిస్తుంది, శుద్ధి చేస్తుంది, రోగం కడుగుతుంది. ఈరోజు కూడా ఆరాధన వర్తమానంలో కూడా మరొకసారి కడగబడి నూతనపరచబడిన వ్యక్తులుగా సాగిలిపడి
ఆయన్ను ఆరాధించటానికి వాక్యం సహాయం చేస్తుంది. వాక్యం సహాయం చేస్తుంది. రెండవది అపోస్తుల బోధ. రెండవది ఏంటండి? సహవాసం మనం బలపరుస్తుంది, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం. మూడవది ఆ రొట్టె ఆయన యొక్క ప్రేమకు, మరణానికి, పునరుద్ధానానికి గుర్తు. రొట్టె, హీ లవ్డ్ మీ సో మచ్, మా అమ్మ కంటే నాన్నకంటే అట్టి మరి ఎవరికంటే కూడా ఆయన నన్ను అని రొట్టె జ్ఞాపకం చేస్తుంది. రొట్టె ఎలాగున అది గింజలు దంచబడతాయో, మెత్తని చేయబడతాయో, కాల్చబడతాయో, పెనం మీద కాల్చబడుతుందో, అదంత మధురంగా ఉంటుందో, యేసు ప్రభు కూడా ఈ గుణలక్షణాలన్నీ, వీటి అనుభవాలన్నీ కలిగి మనకి ఆయన ప్రేమను జ్ఞాపకం చేస్తాడు. ప్రేమ, మరణము, పునరుద్ధానం మూడింటికి గుర్తు రొట్టె. తర్వాతది ప్రార్థన. ప్రార్థన మనల్ని ఉజ్జీవింపచేస్తుంది. ఈ 3 విషయాలు మనసులో పెట్టుకుని గ్రహింపుతో మనం ఆరాధనలోకి వెళదాం. ఆరాధన చేసుకుందాం. క్లుప్తంగానే చేయండి. ఆరాధించాలంటే ఈ వర్తమానం అంతా మళ్ళీ రిపీట్ చేయాలనుకోండి 15 నిమిషాలు పడుతుంది ఒకళ్ళకి. 15 నిమిషాలు 20 మంది చేయాలి కనీసం. ఓకే, ఆరాధనలోకి వెళదాం. సండే స్కూల్కి వెళ్ళమా? బిగ్గరగా చేయాలి, కొంచెం వినబడాలి. ఆమేన్ అని చెప్పాలి కదా. బిగ్గరగా చేయండి.